సార్, మీర్పేట హత్య కేసు చాలా సంచలనాత్మకంగా మారింది. అయితే గురుమూర్తి కోర్టులో ప్రవేశపెట్టారు సార్ ఆ ముద్దాయిని. అయితే ఆయన కొన్ని సంచలనాత్మక విషయాలు చెప్పాడు సార్. అసలు గురుమూర్తి చెప్పిన విషయాలు ఏంటి? జడ్జి గారు ఏమన్నారు సార్? యా ఆ, మీర్పేట హత్య కేసు ఎంత సంచలనమైందో చూసాము. దాని తర్వాత గురుమూర్తి ఇప్పటి వరకు గురుమూర్తి మీడియాతో మాట్లాడడం కానీ ఎక్కడ బయట ఆయన ఆ, మాట్లాడడం కానీ ఏమీ చూడలేదు. పోలీసులు చెప్పిన స్టోరీనే మనం చెప్పుకున్నాం తప్ప అసలు గురుమూర్తి ఎందుకు చంపాడు అనే దగ్గర ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. అవును మోటివ్ అనేది గురుమూర్తి మోటివ్ ఏంటి? సార్. ఎప్పుడైనా కూడా ఒక హత్య అంటే మోటివ్ ఇంపార్టెంట్. మోటివ్ ఎస్టాబ్లిష్ చేయకపోతే హత్య అని ప్రూవ్ చేయడం చాలా కష్టం. ఎక్కడైనా ఇన్వెస్టిగేషన్ లో మోటివ్ ఆఫ్ ద మర్డర్ అనేది, అది మోటివ్ ఏంటంటే చాలా సార్లు రివెంజ్ ఉంటుంది, లేకపోతే భార్యాభర్తల మధ్య అయితే అనుమానాలు కానీ, లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటాయి, ఆ, లేకపోతే మర్డర్ ఫర్ ద గెయిన్ అంటారు. గెయిన్ అంటే డబ్బుల కోసం, లేకపోతే ఆస్తుల కోసం. ఫలానా వ్యక్తిని చంపితే ఆస్తి వస్తుందనో డబ్బు వస్తుందనో చంపుతారు. జనరల్ గా మోటివ్స్ ఇలాగ ఉంటాయన్నమాట. సో గురుమూర్తి విషయంలో మోటివ్ ఏంటి అనే దగ్గర ఇప్పటి వరకు పోలీసులు ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ ఏమో ఆ భార్య మీద అనుమానం ఉంది, అందుకే చంపాడు అనేది ఫస్ట్ చెప్పారు. తర్వాత ఏమో గురుమూర్తికే ఒక అమ్మాయితో అఫైర్ ఉంది, దానికి అడ్డుగా ఉందని భార్యని చంపాడనేది రెండో అవును సార్. కారణం చెప్పారు. ఇప్పుడేమో అంటున్నారు, అసలు మోటివ్ ఏందో మాకు ఇప్పటివరకు తెలియదని మొన్న పోలీసులు సిపి కూడా సుధీర్ బాబు చెప్పారు. రెండోది, మేము అన్ని విషయాలు ఇక్కడ మీకు చెప్పము, కోర్టులో చెప్తా ఉన్నాడు. మరి కోర్టులో ఎప్పుడు చెప్తారు అనేది తెలియదు. రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది. రిమాండ్ రిపోర్ట్ లో కూడా మీడియాతో ఏం చెప్పారో అదే ఉంది తప్ప ఆ, కోర్టులో ఇతని ఎందుకు చంపాడు, ఏంటి, ఎలా చంపాడు అనే దగ్గర అతను వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని చెప్పారు. అవును ఎలా సార్. చంపాడు అనేది మనం చూసాం. చంపినాక ఏమేం చేశాడు అనేది కూడా అతని వాంగ్మూలమే. గురుమూర్తి పోలీసులకు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ లో ఉన్నదాన్నే పోలీసులు చెప్పారు. ఆ, అట్లాగే దాన్ని ఇప్పుడు ఆమె చనిపోయిందని నిర్ధారణ కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కానీ సరిపోదు, వీళ్ళు వస్తే కోర్టులో ప్రూవ్ చేయాలి. అంటే కోర్టులు ఎప్పుడైనా కూడా ఒక వాంగ్మూలం సరిపోదు. ఎందుకంటే వాంగ్మూలాన్ని రేపొద్దున అతను వ్యతిరేకించే అవకాశం ఉంది. నేను చెప్పలేదు, పోలీసులు నన్ను ప్రజా ఒత్తిడి చేసి చెప్పించారని. కానీ ఇప్పుడు గురుమూర్తి గురించి మీడియా ఫోకస్ చేయడం మొదలుపెట్టింది. అసలు ఈ గురుమూర్తి ఎలాంటి వ్యక్తి? ఇతను ఏమన్నా సైకోనా, సైకోపాత, సోషియోపాత? అసలు వీడి మైండ్ సెట్ ఏంటి? ఇంత క్రూయల్ గా ఎలా చంపగలిగాడు అవును సార్. అనేది ఆ, చూస్తే అతనితో కూడా కొలీగ్స్ అంతా కూడా అతను మృదు స్వభావి, చాలా మంచివాడు, ఏ పని చెప్పినా కాదనకుండా సహాయం చేస్తాడు, ఇలాంటివే చెప్తున్నారు తప్ప ఎవరు కూడా అతను కొంత మెంటలోడనో, లేకపోతే కొంత ఇబ్బంది ఉందనో ఎవరూ చెప్పట్లేదు. అంటే చాలా సార్లు సీరియల్ హంతకులు కూడా ఇలాగే ఉంటారు. మనం అమెరికన్ హిస్టరీలో కూడా సీరియల్ కిల్లర్స్ ఎక్కువ ఉంటారు. దాని మీద సినిమాలు కూడా వచ్చాయి. టెడ్ బండి ఇలాంటి సీరియల్ కిల్లర్స్ చాలా మంది ఉంటే వాళ్ళల్లో కూడా ఇలాగే ఉంటారు. వాళ్ళు చాలా జెంటిల్మెన్లీ బిహేవియర్ తో ఉంటారు బయట. అంటే చాలా మంది లోపల మైండ్ లో ఏం జరుగుతుంది అనేది బయట వాళ్ళకి తెలియదు. నవ్వుతూ ఉన్నంత మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నట్టు కాదు. అవును వాళ్ళ సార్. లోపల బోలెడు దుఃఖం ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, పైకి నవ్వుతూ ఉంటారు. అలాగే మంచి వాళ్ళుగా కనబడే వాళ్ళందరూ మంచి వాళ్ళే కానక్కర్లేదు. అలాగా ఇప్పుడు గురుమూర్తి మీద ఫోకస్ అయింది. ఇప్పుడు ఏమైందంటే కోర్టులో గురుమూర్తి ఒక సంచలనమైన ప్రకటన చేశాడు. అదేంటంటే జడ్జి గారు మామూలుగా కోర్టులో వెళ్ళినప్పుడు అడుగుతారు, నిన్న పోలీసులు ఏమన్నా కొట్టారా అని అడుగుతారు. కొట్టలేదని చెప్పాడు. మామూలుగా అయితే మనకు తెలుసు, ఇలాంటి కేసుల్లో కొట్టకుండా ఉండరు పోలీసులు. ఎందుకంటే వాళ్ళకి వేరే సోర్సులో ఏమీ లేదు. ఇతను ఎలా హత్య చేయాలో అతనే చెప్పాలి. అతను చెప్పలేదు బిగినింగ్ లో. తర్వాత అతన్ని కొట్టారని బయట అంటున్నారు. కాకపోతే ఏంటంటే పోలీసులు కోర్టుకు పెట్టే ముందు కూడా వాళ్ళని బెదిరిస్తారు. నువ్వు కానీ జడ్జి గారికి చెప్పావంటే నీకు జైల్లో మళ్ళీ ఉంటది పండగ అని. ఎందుకంటే జైల్లోనే ఉండాలి కదా, జైల్లో ఎవరు రక్షిస్తారు ఇతన్ని? అవును సార్. కాబట్టి చాలా మంది, నేను పర్సనల్ గా కూడా చూసినాను, పోలీస్ స్టేషన్ లో కొట్టినా కూడా జడ్జి ముందు చెప్పరు, కొట్టలేదనే చెప్తారు. అందుకనే పోలీస్ దెబ్బలు అంటారు. బయటికి కనబడవు అవి. కనబడకుండా పోలీసులు కొట్టగలరు అనమాట. దాన్నే పోలీస్ దెబ్బలు అని చెప్తుంటారు. బయటికి మనకేమీ కనబడదు. ఇవన్నీ మేము పౌర హక్కుల సంఘంలో 5 ఏళ్ళు పనిచేస్తాను నేను. కొన్ని వందల కేసుల్లో నేను ఇలాంటివి చూశాను. సో అది చెప్పలేదు. అంతవరకు ఓకే, అర్థం చేసుకోవచ్చు. గురుమూర్తి నన్ను పోలీసులు కొట్టలేదు,
నన్ను మెడికల్ చెకప్లు అన్ని చేయించారు ఆ, అనేసి చెప్పాడు. అంతవరకు ఓకే. కానీ ఇంకొక షాకింగ్ ఏంటంటే, మీరు లాయర్ని పెట్టుకుంటారా అని జడ్జి గారు అడిగారు. జడ్జి గారు అడిగినప్పుడు ఇతను నాకు లాయర్ అవసరం లేదు, నేను జైలుకే వెళ్తాను, నాకు లాయర్ వద్దని చెప్పాడు. ఇది కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మామూలుగా ఎవరైనా కూడా లాయర్ని పెట్టుకొని అవును సార్. బెయిల్ కోసం ట్రై చేయడం, అసలు ఏ హత్య తను చేయలేదు, పోలీసులు అక్రమంగా ఈ కేసు పెట్టారు, అతనికి ఏం సంబంధం లేదు, ఆమె గొడవపడి బయటకు వెళ్ళిపోయింది, ఆ, అంత తప్ప అసలు ఇతనికేమీ తెలియదు, ఆ, ఏదైనా ఆధారాలు కూడా పోలీసులు ఏమీ చూపించలేదు అనేది చెప్తారు. మామూలుగా చెప్పడానికి కూడా ఈ కేసులో వీలుంది. ఎందుకంటే వాంగ్మూలం అనేది ఆ, పోలీసులు ఫోర్స్ చేసి బెదిరించి రాయించారు, నేను అవేమీ చెప్పలేదు పోలీసులకి అని చెప్పాలి. కానీ ఇక్కడ నాకు అవసరం లేదన్న. మామూలుగా అయితే లాయర్ని పెట్టుకునే స్తోమత లేకపోతే గవర్నమెంట్ కోర్టే లాయర్లని ప్రొవైడ్ చేస్తుంది, లీగల్ ప్రొవిజన్ ఉంటుంది అనమాట. అది కూడా జడ్జి గారు అడిగారు. ఆ, మీకు మేము గవర్నమెంట్ తరపున పెట్టమా, లాయర్ కావాలా, ఏర్పాటు చేయమంటారా అని కూడా అడిగితే కూడా ఇతను ఆ, అవసరం లేదని జైలుకి వెళ్ళాడు. సో జైల్లో కూడా మనకి అందుతున్న సమాచారం మామూలుగా ఏంటంటే, ఇలాంటి ఖైదీల్ని అక్కడున్న ఖైదీలు కొడతారు. ఎందుకంటే వాళ్ళకి ఏ ఖైదీ వస్తున్నాడో ఆ ఖైదీ గురించి ఆల్రెడీ తెలిసిపోతుంటాయి. కొంతమంది సీనియర్ ఖైదీలు ఉంటారు, వాళ్ళు జైల్లో అన్ని పనులు చేస్తుంటారు, వాళ్ళకి వార్డర్లతో అందరితో పరిచయాలు ఉంటాయి, పేపర్లు కూడా వాళ్ళు చదువుతారు అనమాట, న్యూస్ కూడా. ఉమ్. ఆ, సో వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఖైదీ రాగానే వీడిని కొంత 4 పీకుదాం సార్ మనం అని చెప్పి ఏదో ఒక కారణంతో, జైల్లో కొట్టడానికి పెద్ద కారణం అవసరం లేదు, ఏరా చూస్తున్నావు, మురిసి చూస్తున్నావు ఏంట్రా అని కొడతారనమాట. లేదా కాలు తగిలింది అని కొడతారు, ఏదో ఒక కారణం, కొట్టడానికి ఏముంటది. అలాగా ఇతన్ని కొడదాం అనుకున్నారు, కానీ వాటర్లు వాళ్ళు అడ్డుపడి రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం అయితే ఇదని చెప్పి కొట్టొద్దని అడ్డుకున్నారు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇంత అమానుషంగా ఉమ్. అక్కడ కూడా హంతకులు ఉంటారు, అవును. కానీ ఇటువంటి కేసులు రేరెస్ట్ కేసులు అన్నమాట. అందుకని ఖైదీలు కూడా ఎలా ఉంటదంటే, ఖైదీల్లో కూడా మొరాలిటీ ఉంటది, ఖైదీల్లో కూడా న్యాయమన్యాయాలకు సంబంధించిన వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి. వాళ్ళు కొన్ని కొన్ని దారుణమైన కేసులు చూసినప్పుడు వాళ్ళు అక్కడ కొట్టడం అలాంటిది ఉంటదన్నమాట. ఆ మధ్య కూడా ఆ, నిర్భయ కేసు ఉంది కదా, నిర్భయ కేసులో అవును కూడా సార్. ముగ్గురు వెళ్ళినప్పుడు వాళ్ళని కొడతారేమో అని చెప్పి సపరేట్ గా ఒక నక్సలైట్ సెల్ దగ్గర పెట్టారు. నక్సలైట్లు అయితే కొట్టరు వీళ్ళని ఉమ్. అని చెప్పి అక్కడ పెట్టారనమాట వాళ్ళని. 1 డే 1.5 డే అక్కడ ఉంచారు. అలాగా ఈ అబ్బాయిని కూడా సపరేట్ గా ఇతన్ని గురుమూర్తిని కూడా సపరేట్ గా జైల్లో ఉంచారని చెప్తున్నారు. అయితే ఇతనిలో ఏ మాత్రం రిమోర్స్ అంటే పశ్చాత్తాపంగానే ఏమీ లేదు, వెరీ కూల్ గా ఉన్నాడు. ఎవరు అడిగినా కూడా ఎలా చంపారు సార్ అంటే కూల్ గా చెప్తున్నాడు. ఇలా కట్ చేశారంటే ఏముంది సార్, ఆమె పొట్టిగా ఉంటది, పెద్ద కష్టమేం కాలేదు నాకు, ఆ, నేను మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 లోపల అంతా ఫినిష్ చేసేసాను అది చెప్తున్నాడు. ఎక్కడైతే ఈమెను ముక్కలు ముక్కలుగా నరికాడో అక్కడే పిల్లల్ని తీసుకెళ్లి అతను ఉంచడం ఇంకా ఘోరం అని అవును చెప్తున్నారు. సార్. ఆ అవును. తల్లిని, అంటే 13 ఏళ్ళు కాపురం చేసిన వ్యక్తిని అంత దారుణంగా ముక్కలు ముక్కలు ముక్కలుగా కట్ చేయడం, దాని తర్వాత అక్కడే మళ్ళీ పిల్లల్ని పిలిపించి అదే ఇంట్లో అదే బెడ్ మీదనే అవన్నీ వేసాడు. ఆ ఆమె బట్టలు అవన్నీ కూడా బాత్రూంలో, కిచెన్లో ఇప్పుడు మనం ఆ, స్టవ్ మీద ముక్కల్ని, తన భార్య రోజు అదే స్టవ్ మీద వండుతున్న భార్య శరీరాన్ని అదే స్టవ్ మీద కాల్చడం అంటే ఎంత ఘోరంగా ఉంటది. ఘోరం సార్. అలాంటిది మళ్ళీ మళ్ళీ పిల్లల్ని కూడా అక్కడే తీసుకెళ్లి అదే వంటింట్లోకి తీసుకెళ్లి వాళ్ళు కూడా ఏదో స్మెల్ వస్తా ఉందంటే